ఇంత టేస్టీ అయిన రెడ్ చికెన్ని నేను చూపించబోతున్నాను. చూడండి ఎంత జ్యూసీగా టేస్టీగా కనిపిస్తుందో, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టుంది. సో ఈ రెసిపీని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను, చూసేద్దాం. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మధు ఎవన్. సో నేనైతే ఈరోజు రెడ్ చికెన్ చేయబోతున్నాను. దానికోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను, 4 చిల్లీస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెడుతున్నాను. కొంచెం హీట్ అవ్వగానే మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ అన్నీ అందులోనే ఫ్రై అవ్వాలి, ఇంకా చికెన్ కూడా. సో నేను 2 లవంగా వేస్తున్నాను దీంట్లో, అలాగే ఇంకా ఆనియన్స్ కూడా. జస్ట్ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను. ఆనియన్స్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. సో ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, మనము 10 మినిట్స్లో చేసుకోవచ్చు. జస్ట్ ఆనియన్స్, ఇంకా ఇవి చిల్లీస్, పసుపు, కారం, ఉప్పు ఇవి వేస్తే సరిపోతుంది. సో బ్రౌన్ అయిపోతున్నాయి. సో ఆనియన్స్ అయితే బ్రౌనీగా అయిపోయాయి. సో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. సో చికెన్ ఇందులో వేసిన తర్వాత మనము కొంచెం ఆయిల్లోనే అటు ఇటు కాకుండా కలుపుకోవాలి, ఎందుకంటే ఎక్కువ స్టిక్కీ అయిపోతాయి. సో నేనైతే కలిపేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో చూడండి, వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఈ వాటర్ అంతా మగ్గే వరకు మనము మళ్ళీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసిస్తున్నాం. సో మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇంకా కొత్తిమీర వేస్తున్నాము. ఇది కలర్, ఫుడ్ కలర్ కదా, ఇది మనం రెడ్ చికెన్ అని అంటాము. సో దానికోసం మనము ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేస్తున్నాను నేను. సో చూడండి కలర్. సో ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఉడికిపోయింది చికెన్ అయితే. చూడండి, రెడ్ చికెన్ ఈజ్ రెడీ. సో మనం ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నా రెసిపీ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ గాయస్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. టడా.